నమస్కారం అందరికి. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి యూనిట్ 15 అండ్ ఇంటర్వ్యూ అనే షార్ట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మనకు ఎవరు రాశారు? రికార్డ్ గార్డ్నర్ అనే ఒక ఆథర్ రాశారు. సో ఇతను ఎప్పుడు పుట్టారంట? 15 సెప్టెంబర్ 1921 లో పుట్టారు. 11th ఆగస్ట్ 2017 లో చనిపోయారంటే ఇతను 95 years ఉన్నప్పుడు చనిపోయినారు. ఇతని నేషనాలిటీ ఏంటి? ఇంగ్లీష్. ఇతని ఆక్యుపేషన్ ఏంటంట? షిప్స్ సర్జన్, అనిథిస్ట్ అండ్ రైటర్. గార్డన్ స్టాన్లీ ఆస్ట్లియర్ అనే ఇతని పేరంట. ఇంకా ఇతను దేని గురించి ఎక్కువ తెలియబడతారంట? డాక్టర్ సిరీస్ ఆఫ్ నోవెల్స్. ఈ నోవెల్స్ వల్ల ఇతను ఎక్కువ ప్రసిద్ధి చెందిన వ్యక్తి అంట. సో ఇక్కడ మనకు సమ్మరీ ఇచ్చినారు ఈ లెసన్ ఎవరు రాశారని చెప్పి. ఇక్కడ కూడా స్టార్టింగ్ కొంచెం పోయెట్ గురించే ఉంది. అండ్ ఇంటర్వ్యూ మనకు ఎవరు రాశారు? రికార్డ్ గార్డ్నర్ రాశారు. సో ఇప్పుడు ఆ స్టోరీలో ఏముందో చూద్దాము. In this story, the narrator Rickard Garden share his personal experience. సో ఇక్కడ మనకు ఆథర్ ఎక్స్పీరియన్స్ ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఆఫ్ హిజ్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ లయనల్ లోఫ్టస్. ఎవరైతే డాక్టర్ లయనల్ లోఫ్టస్ ఉన్నారో అతనితోని ఇతని ఇంటర్వ్యూ ఎలా అయిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఎవరైతే లయనల్ లోఫ్టస్ ఉన్నారో ఆయన ఎవరంట? ద డీన్ ఆఫ్ సెంట్ స్విథిన్స్ మెడికల్ స్కూల్. మెడికల్ స్కూల్ కి డీన్ అంట, అంటే హెడ్. The narrator had been taking coaching from his father since a week. 1 week నుంచి కోచింగ్ తీసుకుంటున్నారంట. ఎక్కడి నుంచి? వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. ఎవరు? నరేటర్. వాళ్ళ ఫాదర్ నుంచి దేనికి కోచింగ్ తీసుకుంటున్నారు? ఇంటర్వ్యూ కోసం. He was just an 18-year-old rugby player and a 100-meter runner. So he seems to be thin. ఎవరంట? మన ఆథర్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అంట? 18 years old రగ్బీ ప్లేయర్ అంట. రగ్బీ అంటే ఒక బాల్ ఉంటది కదా, ఇలా ఆ బాల్ తో ఆడతారు చూడండి రగ్బీ. ఇలాంటి ఒక బాల్ ఉంటుంది ఇలాగా. సో అలాంటి బాల్ తో ఆడే గేమ్ ప్లేయర్ అంటే ఇతను. ఇంకా 100 meters రన్నర్ అంట. సో అందుకే ఇతను చాలా తిన్నుగా ఉంటాడు అంటే. ఎవరు? మన ఆథర్. హీ వాజ్ వెయిటింగ్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది డీన్. డీన్ ఆఫీస్ ముందు వెయిట్ చేస్తున్నారంట. ఎవరు? మన ఆథర్. డీన్ పేరేంటి? డాక్టర్ లయనల్ లోఫ్టస్. FRCP అంటే ఏంటంటే ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. గుర్తుపెట్టుకోండి ఫుల్ ఫామ్. దే వర్ నో చైర్స్ ఇన్ ది వెయిటింగ్ ఏరియా. వెయిటింగ్ ఏరియాలో చైర్స్ లేవంట. హీ సాట్ ఆన్ అ కార్నర్ ఆఫ్ ది టేబుల్ అండ్ స్వంగ్ హిజ్ లెగ్స్. ఏదైతే ఒక కార్నర్ లో కూర్చొని ఏం చేస్తున్నాడంట? లెగ్స్ ఊపుతున్నాడంట. థింకింగ్ డీప్లీ. చాలా డీప్ గా థింక్ చేస్తున్నాడంట. ఏం క్వశ్చన్స్ అడుగుతారో డీన్, ఈ మెడికల్ స్కూల్ కదా, నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అని భయపడుకుంటూ ఒక దగ్గర కూర్చొని థింక్ చేస్తా ఉండంట. తర్వాత స్టక్ అప్ అట్ వన్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ దగ్గర స్టక్ అయిందంట అన్ని థింక్ చేస్తుంటే. వై డూ ఐ వాంట్ టు బీ అ డాక్టర్. అసలు నువ్వు డాక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి ఆ హెడ్ నన్ను అడుగుతుంది, ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. హీ వాజ్ థింకింగ్ దట్ హీ హ్యాడ్ నో సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఫర్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి మాత్రం నా దగ్గర సాటిస్ఫాక్టరీ ఆన్సర్ లేదు అని అనుకుంటున్నాడు అంట ఆథర్. The sound of the opening door had interrupted his introspection. ఏదైతే అతను థింక్ చేస్తున్నాడో, థింక్ చేస్తున్నప్పుడు సడన్ గా ఏదో డోర్ సౌండ్ వస్తే అతను ఏదైతే థింక్ చేస్తున్నాడో అది డిస్టర్బ్ అయిపోయిందంట, ఇంటరప్ట్ అయిందంట. An old man stood on the threshold and looked at him silently. ఆయన ఏం చేసినంట? డోర్ దగ్గర నిల్చొని సైలెంట్ గా చూస్తున్నంట ఆథర్ ని. He was inspecting as he quickly stood on his feet and faced towards him. ఆథర్ ఇంతసేపు కూర్చొని కాలుపుతుండే కదా, సడన్ గా ఓల్డ్ మ్యాన్ రాగానే నిల్చొని అతన్ని చూస్తుండంట. ఏ పేల్ థిన్ స్లో ఓల్డ్ మ్యాన్. ఆ ఓల్డ్ మ్యాన్ ఎలా ఉండంట? పేల్ థిన్ ఇంకా స్లోగా ఉన్నాడంట, అంటే మెల్లగా వాక్ చేస్తున్నాడంట. ఓపెన్ ది డోర్ ఆఫ్ హిస్ క్యాబిన్ అండ్ వాక్డ్ టువర్డ్స్ ది నరేటర్. నరేటర్ ఉన్న రూమ్ ది డోర్ ఓపెన్ చేసి నరేటర్ దగ్గరకు వాక్ చేసుకుంటూ వెళ్తున్నాడంట. కాలింగ్ హిమ్ బై హిజ్ నేమ్ గార్డన్. ఆయన పేరు రికార్డ్ గార్డెన్ కదా మన ఆథర్ పేరు. సో అలా పిలిచినాడంట. ఇన్ అ క్రాక్డ్ గ్రౌలింగ్ వాయిస్, అంటే కొంచెం భయంకరంగా, అంటే కొంచెం గట్టి వాయిస్ లో పిలిచినాడంట. పిలవంగానే ఏమైందంట? హీ సెడ్ yes in a submissive voice and manner. సో ఎలా చెప్పిండంట? yes అని అన్నారంట. ఇప్పుడు మనం ఎవరైనా పిలిస్తే అంటాం కదా, అలా వాళ్ళు yes అని అన్నారంట. అనగానే ఈ ఆస్క్డ్ యూ హ్యావ్ కేమ్ ఫర్ ఎంట్రన్స్ టు సెంట్ స్విథిన్స్ అని అడిగిండంట ఓల్డ్ మ్యాన్. హీ రిప్లైడ్. ఎవరు రిప్లై చేశారు? మన ఆథర్ ఏమన్నాడంట? ఎస్ సార్ ఐ హ్యావ్. సో ఆ ఓల్డ్ మ్యాన్ అంత ఓల్డ్ అయినా సరే రెస్పెక్ట్ ఇచ్చిందంట. ఎస్ సార్ ఐ హ్యావ్ అని అన్నాడంట. Then he said that the narrator's father also studied from St. Swithin's. ఎవరైతే నరేటర్ ఫాదర్ ఉన్నారో అతను కూడా అక్కడనే చదివినాడని చెప్పి ఓల్డ్ మ్యాన్ కి చెప్తున్నాడంట. Then the old man introduced himself as the medical school secretary. ఎవరైతే ఓల్డ్ మ్యాన్ ఉన్నాడో అతను ఎవరో కాదంట, ఏదైతే ఓ స్కూల్ ఉందో మెడికల్ స్కూల్ దాని సెక్రటరీ అంట.
he had been working since quite a long time. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. మీ ఫాదర్ కూడా ఇక్కడ చదివేటప్పుడు కంటే ముందు నుంచి వర్క్ చేస్తున్నాను నేనని చెప్తున్నాడంట. ద ఓల్డ్ మ్యాన్ సెక్రటరీ వాంటెడ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు ది నరేటర్. సో ఓల్డ్ మ్యాన్ ఏమన్నాడంటే నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా అని అన్నాడంట. హ్యావ్ యూ బీన్ టు అ పబ్లిక్ స్కూల్ అని అడిగిందంట. అంటే నువ్వు ఒక పబ్లిక్ స్కూల్లో చదువుకున్నావా అని అడిగితే నరేటర్ ఏమన్నాడంట ఎస్ అన్నాడంట. దెన్ డూ యూ ప్లే రగ్బీ, ఫుట్బాల్ ఆర్ అసోసియేషన్ అని అన్నాడంట ఓల్డ్ మ్యాన్. నువ్వు రగ్బీ ఆడతావా అని అడిగితే అప్పుడు ఎవరైతే మన ఆథర్ ఉన్నారో ఆయన ఏమన్నాడంట ఎస్ అన్నాడంట. ఎస్ ఆన్సర్డ్. ఒకవేళ నువ్వు రగ్బీ ఆడతావు అంటే ఆడతాను రగ్బీ అని చెప్పిండంట. డూ యూ థింక్ యూ క్యాన్ ఎఫోర్డ్ టు పే ఫీజ్ అని, నువ్వు ఫీజ్ పే చేయగలుగుతావా అంటే ఎస్. ద డీన్ డాక్టర్ లైనల్ లోఫ్టస్ ఆఫీస్. పే చేయగలుగుతావు అంటే ఎస్ అని అన్నాడంట. ఎస్ అన్న తర్వాత దెన్ ద ఓల్డ్ మ్యాన్ సెక్రటరీ లెఫ్ట్ హిమ్ అలోన్. అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయిన తర్వాత వెంట్ అవే ఫర్ 10 minutes అండ్ రిటర్న్. 10 minutes తర్వాత అంటే వెళ్ళిపోయి మళ్ళీ 10 minutes తర్వాత మళ్ళీ వచ్చినాడంట. వచ్చి ఏమన్నాడంట ఒకవేళ లీడ్ హిమ్ టు ద తీసుకెళ్ళిండంట. ఎక్కడికి? లైనల్ లోఫ్టస్ ఆఫీస్ కి తీసుకెళ్ళిండంట. అంటే హెడ్ ఆఫీస్ కి తీసుకెళ్ళిండంట. ద డీన్ ఆల్సో రిపీటెడ్ ది సేమ్ క్వశ్చన్స్. డీన్ ఏం అడిగిందంట? సేమ్ క్వశ్చన్స్ అడిగిందంట. మళ్ళీ ఏదైతే ఓల్డ్ మ్యాన్ అడిగిండో ఆథర్ కి అవే క్వశ్చన్స్ సేమ్ హెడ్ కూడా అడిగిందంట. బట్ వెన్ హీ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఎ ప్లీజింగ్ వాయిస్ సెడ్ దట్ ద నరేటర్ గాట్ అడ్మిషన్స్ ఇంటూ సెంట్ స్మిథిన్స్. తర్వాత ఏమైందంట? వెన్ హీ వాజ్ ఆస్క్డ్ అబౌట్ హిస్ ప్లేయింగ్ పొజిషన్ ఇన్ రగ్బీ ఈ రిప్లైడ్ ఇన్ వింగ్ 3/4. ఎప్పుడైతే ఆ డీన్ ఏం అడిగిందంట రగ్బీలో నీ పొజిషన్ ఏంటి అని అడిగితే ఇన్ వింగ్ 3/4 అని అన్నాడంట ఆథర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇన్ వింగ్ 3/4 అనగానే ఎవరైతే డీన్ హెడ్ ఉన్నాడో నీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందని చెప్పిండంట. అట్ ఫస్ట్ ఈ వాస్ కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ ఇతను కన్ఫ్యూజ్ అయ్యిందంట, ఎందుకు ఇంత జల్దీ ఇచ్చేసిండు, ఏం క్వశ్చన్స్ అడగలే ఏంటి అని. ఆఫ్టర్వర్డ్స్ ఈ ఫౌండ్ అవుట్ దట్ ఈవెన్ దిస్ బ్రీఫ్ ఇంటర్వ్యూ వాజ్ ఆల్సో అన్నెసెసరీ. అసలు ఈ 2 క్వశ్చన్లు కూడా ఎందుకు అడిగిండు, అవి కూడా ఏం నెసెసరీ అంటే అంత అవసరం ఏం లేవు కదా, ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకు అడిగిండు అని ఆలోచిస్తున్నంట. ద డీన్ యూజువల్లీ టుక్ ది అడ్వైస్ ఆఫ్ హిస్ ఓల్డ్ సెక్రటరీ. అకార్డింగ్ టు హిస్ సెక్రటరీస్ ఒపీనియన్ అడ్మిషన్స్ వుడ్ బి గివెన్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటి పాయింట్, ఎవరైతే ఓల్డ్ మ్యాన్ ఉన్నాడో అతను ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాడంట. ఇంటర్వ్యూ చేసినాక వచ్చి అతను డీన్ తో మాట్లాడి ఆ పర్సన్ మంచోడా కాదా అని చెప్తే అప్పుడు ఎవరైతే హెడ్ ఉన్నాడో అతను సెలెక్ట్ చేస్తాడంట. ఈ ఓల్డ్ మ్యాన్ తో ఇతను మంచిగానే బిహేవ్ చేసింది కదా రెస్పెక్ట్ఫుల్ గా. సో ఆ ఓల్డ్ మ్యాన్ ని రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేసినందుకు అతను వెళ్ళి డీన్ కి తను మంచోడే సెలెక్ట్ చేయండి అని చెప్పడం వల్ల అతను రాగానే ఏం క్వశ్చన్స్ అన్ని అడగకుండానే డైరెక్ట్ సెలెక్ట్ చేసేసిండంట. Usually took the advice of the old secretary. According to the secretary's opinion, admissions would be given. If the secretary dislikes, he will be ఇన్ఫార్మ్డ్ యాజ్ నో వేకెన్సీ. ఒకవేళ సెక్రటరీకి నచ్చకపోతే అంటే ఆ ఓల్డ్ మ్యాన్ కి నచ్చకపోతే వేకెన్సీస్ ఏం లేవు కాలేజ్ లో అని చెప్పి పంపించేస్తున్నాయంట. మనకి మోరల్ ఏంటి, ఇప్పుడు అతను ఒకవేళ ఆథర్ ఓల్డ్ మ్యానే కదా, ఎవరో సెక్రటరీ కదా ఓల్డ్ గా ఉన్నాడు అని చెప్పి అతనితో డిస్రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేసి ఉంటే ఏమైతుండే, అతనికి ఆ మెడికల్ కాలేజ్ లో అడ్మిషన్ దక్కకపోతుండే కదా. అతను ఎవరో తెలియకపోయినా కూడా అతనికి రెస్పెక్ట్ ఇవ్వడం వల్లనే అతనికి ఆ పొజిషన్ దొరికింది కదా. సో మనకి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు, మనం ఎవరు ఏంటి వాళ్ళ పొజిషన్ ఏంటి అని చెప్పి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వద్దు. ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు కొంచెం ఓల్డ్ ఉన్నా ఎలా ఉన్నా సరే, మనకంటే పెద్దవాళ్ళు అయితే అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పి మనకి ఆథర్ చెప్పబోతున్నారు. మన క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. ద నరేటర్ థాట్ దట్ హిజ్ ఇంటర్వ్యూ వాస్ సూపర్ఫ్లూయస్. అంటే ఏమనుకున్నాడంటే నరేటర్ ఇంటర్వ్యూ చాలా టఫ్ ఉంటుందని అనుకున్నాడు కదా. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. బీన్ ఎవరైతే హెడ్ ఉన్నాడో అతనికి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నంట, ఎవరైతే రగ్బీ ప్లేయర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నంట. సో డీన్ ఇంట్రెస్ట్ ఉండే అంటే రగ్బీ ప్లేయర్స్ ఇంట్రెస్ట్ ఉండే అని చెప్పి రాయాలి. వై డూ యూ థింక్ దట్ ద ఓల్డ్ మ్యాన్ విజిటెడ్ ద వెయిటింగ్ రూమ్ అంటే ఎందుకు విజిట్ చేసినాడు, ఎందుకంటే అతను ఒపీనియన్ డీన్ తీసుకుంటాడు కాబట్టి అతను అక్కడికి వెళ్ళి వాళ్ళని టెస్ట్ చేసి వచ్చి డీన్ కి చెప్పడం వల్ల వాళ్ళ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది కదా. సో దాని గురించి రాయాలి. హిస్ ఫేస్ సడన్లీ లైటెండ్. డూ యూ థింక్ ద డీన్ వాజ్ రియలీ హ్యాపీ విత్ ద నరేటర్. ఎవరైతే నరేటర్ ఉన్నారో అతన్ని అడ్మిషన్ కన్ఫర్మ్ అనగానే నరేటర్ ఎవరైతే డీన్ ఉన్నారో అతని ఫేస్ లో కొంచెం లైటెండ్ అంటే ఏంది, హ్యాపీనెస్ ఉందంట. సో మనకి దానివల్ల ఏమర్థమవుతుంది, డీన్ ఎవరైతే హెడ్ ఉన్నారో అతను నరేటర్ అడ్మిషన్ వల్ల హ్యాపీగా ఉన్నారు అని చెప్పి అర్థమవుతుందిగా. సో దాని గురించి మనము కొంచెం రాయాలి. ఇది మనకి క్వశ్చన్ ఆన్సర్స్. సో ఇక్కడితో మనకి అన్ని చాప్టర్స్ ఏవైతే షార్ట్ స్టోరీస్, పోయమ్స్ ఏమున్నాయో అన్ని లెసన్స్ అన్ని కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం గ్రామర్ పార్ట్ చూద్దాము. ఒకవేళ మీకు ఏమైనా లెసన్ లో డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోలో అన్ని లెసన్స్ ఉన్నాయి. ఏమైనా లెసన్స్ కి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అన్ని లెసన్స్ దగ్గర మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం గ్రామర్ పార్ట్ స్టార్ట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.